హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త కర్రీ రెసిపీతో వచ్చేసా. దట్ ఈస్ పనసపట్టు జీడిపప్పు కర్రీ. ఈ టెండర్ జాక్ ఫ్రూట్ పీసెస్ అనేవి ప్యాకింగ్లో మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. స్పెషల్గా ఈ కర్రీ వెజిటేరియన్స్కి అయితే నాన్ వెజ్ టేస్ట్ని రీప్లేస్ చేస్తుంది, అంత బాగుంటుంది. ఇక లేట్ ఎందుకు మరి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఈ జాక్ ఫ్రూట్ పీసెస్ని క్లీన్ చేసుకోవాలి. దానికోసం కల్లుప్పు యూస్ చేస్తున్నాను. ఇవి టేస్ట్లో చికెన్కి కొంచెం సిమిలర్గానే ఉంటాయి. ఇలా నీట్గా వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటర్ స్ట్రెయిన్ చేసేస్తే పీసెస్ రెడీగా ఉంటాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పీసెస్ని స్టవ్ మీద పెట్టేసి కాసేపు బాయిల్ చేసుకుందాం. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో 3 పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇవి కట్ చేసేలోపు మీకైతే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారా? మరేంటో కాదండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడైతే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, అలానే మిరియాలు, లవంగాలు, చెక్క, గసగసాలు అన్నీ యాడ్ చేసుకోవాలి ఇందులోనే. మరో విషయం ఏంటంటే, మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉంటున్నాయా లేదా, ఎలా అనిపిస్తున్నాయా అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇందులోనే కొంచెం జీలకర్ర, ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాం. ఇదంతా యాడ్ చేసి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి. ఈ లోపు అయితే మన పనస ముక్కలు కూడా బాయిల్ అవుతున్నాయి. ఓకే, మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇవి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయాయి. ఇలా ఒక 3 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి బాగా. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలు కొంతసేపు చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మసాలా సామాన్లు అన్నీ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి కొంచెం బాగా డీప్ ఫ్రై చేయాలి, బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు. ఇప్పుడైతే టమాటోలు కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా బాగా మిక్స్ చేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఏ కర్రీ రెసిపీ అయినా సరే నేను ఈజీ స్టెప్స్ సింపుల్గా ఉండేలాగే చెప్తాను. ఇలా సింపుల్ వేలో కర్రీ ప్రిపేర్ అయిపోవాలి, అలాగే చాలా టేస్టీగా ఉండాలి. మనకు కావాల్సింది అదే కదా. ఇవైతే ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ కొంతసేపు ఫ్రై చేయాలి. మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి, కర్రీ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆల్రెడీ బాయిల్ చేసుకుని ముక్కల్ని స్ట్రెయిన్ చేసి వాటర్ రిమూవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈ జాక్ ఫ్రూట్ పీసెస్ని కూడా మనం ఆనియన్స్తో కలిపి ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం పీసెస్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసిన తర్వాత అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలి. స్లోగా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది.
ఆల్మోస్ట్ ఇది కూడా ఫ్రై అయిపోయింది. కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇందులో పసుపు, కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పసుపు, కారం, ఉప్పు క్వాంటిటీస్ నేనేం చెప్పట్లేదు, మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడంతా బాగా కలిసాక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికిద్దాం. స్టెప్ బై స్టెప్ నేను చెప్పిన ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా ఒక 10 to 15 మినిట్స్ ఉడికించిన తర్వాత మూత ఓపెన్ చేసి అయితే చూస్తున్నా. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అంతే, నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన కర్రీ అయితే రెడీ. I hope you all like this video. Thanks for watching.